అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు గుమగుమలాడే మునక్కాయ కర్రీ అయితే చూపిస్తున్నానండి. చూసేయండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే నేను పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసే విధంగా మీకైతే చూపిస్తున్నానండి. చూడండి. ఫస్ట్ మనము ఒట్టిమిర్చి, అలాగే ధనియాలు, కొబ్బరి, అలాగే ఒక 4-5 ఎల్లుల్లి వేసి ఈ విధంగా దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించేటప్పుడే అస్సలు మనకు గుమగుమలాడే వాసన అయితే, ఇంకా స్మెల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకొని ఇంకా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ కాసేపు మగ్గించుకోవాలండి. ఇంకా తర్వాతకు అదే పచ్చిమిర్చి అయితే వేస్తున్నా చూడండి. ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలు చేసి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కాస్త మగ్గింత వరకు బాగా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాయలు అయితే వేసుకోవాలండి. ఈ మునక్కాయలుని వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనము మూత పెట్టేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఈ ఆనియన్స్ని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలో చూడండి, మగ్గించుకోవాలండి. చూశారు కదా, ఆనియన్స్ని మనకు గోల్డ్ కలర్లో అయితే వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మనము వేయించుకోవాలండి. తర్వాతకు వచ్చేసి ఒక 2 టమాటా పళ్ళు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా పళ్ళుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలండి. ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇంకా మనము ముందుగా పేస్ట్ వేసి పట్టుకున్నాం కదా మసాలా, మిక్సీకి పట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. అసలు ఈ మసాలా అయితే గుమగుమలాడుతూ ఉంటుందండి. ఈ విధంగా మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయేమైన ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే ఇలా మనకు మసాలా వాసన అంతా పోతుందండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ మసాలాని పచ్చి వాసన పోయి బాగా గుమ్మలాడే వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మనము కర్రీ ఉడికించుకుంటే గుమ్మలాడే మునక్కాడ కర్రీ రెడీ అండి. ఈ మునక్కాయలు ఉడకడం కోసం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఆ తర్వాత కొత్తిమీరని వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి, కర్రీ కలర్ చూస్తుంటేనే ఇంకా స్మెల్ అయితే మీకు రాదులేండి. వీడియోలో ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఇంకా ఫైనల్గా మనకు మునక్కాడ కర్రీ రెడీ అండి.
చూశారు కదా కర్రీ ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫైనల్గా ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి.